1974లో హర్యానా జింద్ జిల్లాలోని నంద్‌గఢ్ గ్రామంలో రేఖా గుప్తా జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవారు. రేఖా గుప్తాకు 2 ఏళ్ల వయసున్నప్పుడు అంటే 1976లో వారి కుటుంబం ఢిల్లీకి మకాం మార్చారు. దీంతో రేఖా గుప్తా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అంతా ఢిల్లీలోనే సాగింది. ఇక చిన్నతనం నుంచే రేఖా గుప్తా బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. చిన్నతనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో చేరారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆమె దౌలత్ రామ్ కళాశాలలో కార్యదర్శి ఎన్నికల్లో విజయం సాధించారు. 1995-96లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం మరోసారి కూడా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ అధ్యక్షురాలిగా గెలిచారు. ఆ తర్వాత రేఖా గుప్తా ఎల్ఎల్పి పూర్తి చేశారు. చదువు పూర్తయిన తర్వాత 2003-4లో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్లో రేఖా గుప్తా చేరారు. అక్కడ కార్యదర్శి పదవిని చేపట్టారు. దీని తర్వాత 2004 నుంచి 2006 వరకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 2009లో ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2010లో బీజేపీ జాతీయ కార్యదర్శి సభ్యురాలిగా హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. 2012లో కూడా మరోసారి ఆమె ఉత్తర పితంపుర స్థానం నుంచి రెండోసారి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆ సమయంలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా రేఖా గుప్తా పనిచేశారు. ఆ తర్వాత 2015-2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రేఖా గుప్తా ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. షాలిమార్ బాగ్ స్థానం నుంచి పోటీ చేసిన రేఖా గుప్తా 2015లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందన కుమారి చేతిలో దాదాపు 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2020 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 3,400 ఓట్ల తేడాతో మళ్లీ బందన కుమారి చేతిలో పరాజయం పాలయ్యారు. కానీ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బందన కుమారిని 29,000 ఓట్ల భారీ తేడాతో ఓడించారు.